బొగ్గు గనుల వేలాన్ని కేంద్రం మొదలు పెడుతుందంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి. సింగరేణికి 40 బొగ్గు గనులున్నాయని, అన్ని అర్హతలున్నా కూడా వేలంలో సింగరేణి పాల్గొనకుండా చేశారని మండిపడ్డారు. సింగరేణికి బొగ్గు గనులు కేటాయించమని కిషన్ రెడ్డిని కోరుతామన్నారు. అవసరమైతే అఖిల పక్షాన్ని తీసుకుని ప్రధానిని కలుస్తామని భట్టి తెలిపారు. రాష్ట్రంతో పాటు దేశంలో కూడా ఉన్నటువంటి బొగ్గు గనులకు సంబంధించి ఆక్షన్ ప్రక్రియని కేంద్ర ప్రభుత్వం మొదలు పెడతా ఉంది. సింగరేణి గనులంటే ఉద్యోగాల గనిగా కూడా మనం అందరం పిలుచుకునేటువంటి పరిస్థితి. ఈ సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి తలమానికం కూడా. ఉత్పత్తి సామర్థ్యాన్ని 2031-32 సంవత్సరం వరకు నిలబెట్టుకోవాలన్నా, కనీసం ఈ కార్యక్రమం సజావుగా జరగాలన్నా సింగరేణి యాజమాన్యం కొత్త బొగ్గు గనుల్ని సంపాదించాల్సిందే. మూడులో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇంకొక 0.5% యాడ్ చేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఇస్తాం, అది సింగరేణికి ఇవ్వండి అని కూడా అడుగుతున్నాం. వాళ్ళ నుంచి తీసుకొని యాడ్ చేసి సింగరేణి ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఆ 2 బ్లాక్స్ కూడా మేము కిషన్ రెడ్డి గారిని అడగబోతా ఉన్నాం, విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం. కోల్ బ్లాక్ మైన్స్ మినిస్టర్ గారిని పార్టీ డెలిగేషన్ తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, మా మంత్రివర్గ సహచరులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, మాతో పాటు సహకరిస్తున్నటువంటి సిపిఐ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కూనమనేని సాంబశివరావు గారు ఇప్పటికే 2-3 సార్లు నాకు లేఖ ఇచ్చారు సింగరేణిని ప్రొటెక్ట్ చేయాలని వారు.